రైతులు, రైస్ మిల్లుల యజమానులు, అధికారులు అందరి సహకారంతో తనకు అప్పగించిన కార్యదర్శి పదవికి వన్నె తెస్తానని కోదండరామ రైస్ మిల్ యజమాని శెట్టి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో పెనుముచ్చు నరసింగరావు అధ్యక్షతన శెట్టి శ్రీనివాస్ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ, అనకాపల్లి జిల్లాల నుంచి రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందరూ కూడా ఫోటో తీసుకుంటున్నా మరి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా విందు స్వీకరించి వెళ్ళాల్సిందిగా మరి కోరుకుంటున్నారు. పెట్టాపురం స్టేజ్ పైకి వస్తే ముఖ్య అతిథి అందరి చేతుల మీద సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అద్దాల వెంకటరావు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా వారి గారు ప్రార్థిస్తున్నాడు. అద్దాల వెంకటరావు గారు, చిత్రశ్రీ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా వారి గారికి ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిఠాపురం ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నియమితులైన మన శెట్టి శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారథులు, ముఖ్య అతిథులు ఒల్లూరు సూర్యప్రకాశరావు గారు, అలాగే సెక్రటరీ గారు మొగలి అప్పారావు గారు అనే నాని గారు ఘనంగా సన్మానం జరిపించారు. కాబట్టి వారందరికీ మేము చాలా రుణపడి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు కాబట్టి మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎవరికైనా ఏ రైస్ మిల్లర్స్కైనా కూడా ఏ సమస్య వచ్చినా మా తుని ఏరియా నుండి మా శెట్టి శ్రీనివాస్ గారు చక్కగా పరిష్కరిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా చక్కగా ఈ రైస్ మిల్లర్ని అందరినీ కూడా ఒక తాడుగా నడిపిస్తారని, అన్నీ కూడా చిన్న చిన్న మిల్లులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపిస్తున్నారు. అలాగే ఈ నడిపించడానికి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు ఒల్లూరు సూర్యప్రకాశరావు గారు ప్రోత్సాహంతో, అలాగే పిఠాపురం ఏరియా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబీ గారు, మన శ్రీని గారికి అన్ని రకాలుగా కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి, ఈ రైస్ మిల్లర్కి సంబంధించిన అన్ని రకాలుగా కావాల్సిన సమకూర్చి తోడ్పడుతున్నారు. కాబట్టి ఆయన చక్కగా నడపగలుగుతున్నారని మరోసారి వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. శెట్టి శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమానికి వేతనం రావడం జరిగింది. మా కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మీ పిఠాపురం ఏరియాకి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి తీరుస్తామని, అలాగే మీకు గతం కంటే మేము ఎక్కువగా టార్గెట్స్ ఇచ్చి పెంచాం. ఆ రకంగానే మీరు కూడా బ్యాంక్ గ్యారెంటీలు కూడా పెంచుకున్నారు. మరి ఆ రకంగా పెంచుకోవడం వల్ల ఈ ఏరియాలో రైతులకు కూడా గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే కనుక ఈ సంవత్సరం చాలా మంచి ధర వస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ధాన్యం పర్చేజ్ చేసిన 24 గంటల్లో మీకు పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
మరి ఈ ఏరియాకి సంబంధించి శ్రీనివాసరావు గారు ఏ సమస్య వచ్చినా ముందు నా దృష్టిలో పెడతారు. మేము అన్నీ పరిష్కారం చేసి ఆ సమస్యని పంపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.